అల్లూరి సీతారామరాజు గారి ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫంక్షన్ మమ్మల్ని ఎన్నో చేసిన ప్రసాద్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ జలీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవాడలో చాలా చేయాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. చాలా బాగుందండి. ఈ అవార్డు ఫంక్షన్కి చాలామంది గెస్టులు ఇచ్చేశారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. విజయవాడలో ఏ ఫంక్షన్ అయినా సరే అలాంటి ఆర్టిస్ట్ని మీరు ఇప్పుడు ఎనీ టైం రమ్మన్నా కూడా మేము వచ్చి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని నేను చేస్తామని కోరుతున్నాం. అలాగే మా జేఎల్ ఫోటోగ్రఫీ పథకంపై ప్రేమ మధురం అనే సినిమా కూడా స్టార్ట్ చేసాం. లాస్ట్ మంత్ లాంచ్ చేసాం. ఇంకా 10 డేస్లో షూటింగ్ కూడా వెళ్ళిపోతున్నాం. ఇదే విజయవాడలో లొకేషన్లో చూస్తున్నాం. ఆ షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేసి అది కూడా నేను రెస్పాండ్ చేస్తాను. వన్స్ అగైన్ అసలు గారు ఆల్ ది బెస్ట్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనం కూడా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ విజయవాడ టీం. నమస్కారం. అలానే ప్రసాద్ గారికి, జేఎల్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్లో నా ఫస్ట్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. అలానే వీళ్ళ టీంలో ఒక హీరోయిన్గా చేస్తున్నట్టు ఇంకా హ్యాపీగా ఉంది. ప్రేమ మధురం సినిమా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. మీరందరూ మాకు సపోర్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవార్డ్ ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిన్న విజయవాడలో లొకేషన్ కొన్ని చూసాం. ఈ నెలాఖరికి ప్రేమ మధురం అనే సినిమాతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. మేము ఇప్పటి వరకు 15 సినిమాలు డైరెక్ట్గా చేశాను. నా పేరు బాలాజీ. ఈ సినిమా ప్రేమ మధురం అనేది మన ఆంధ్రాలో చేయాలని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. అలాగే హీరో మన చంటి గారు, హీరోయిన్ మన ఈ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్గా ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నారు వీళ్ళు. ఇది 3వ సినిమా వాళ్ళకి. జలీల్ గారు ప్రొడ్యూసరు. సో ఈ సినిమాకి మాకు సహకరిస్తున్న మీరందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సొసైటీ నుంచి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి అవార్డు కోసం మనం ఇన్వైట్ చేయడంతో ప్రసాద్ గారు మేమంతా మా 3 టీంలో అందరూ వచ్చేసాము. చాలా సంతోషం ఉంది. అలాగే ఇక్కడ విజయవాడ నుంచి కూడా మూవీ ప్లాన్ చేశాము. మన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన విజయవాడ నుంచి చూస్తే చాలా అభివృద్ధి కూడా ఉంటుందని మా ఆలోచన. అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మా మీడియా అనుకుంటున్నారు మీరు. మీడియా మిత్రులకు నమస్కారం. మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ 2022లో స్థాపించి మదర్ తెరీసా గారి స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సేవా కార్యక్రమాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవకులను గుర్తించడం లేదనే ఒక ఉద్దేశంతో వారు కూడా మమ్మల్ని గుర్తించాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్న వారిని గుర్తించి వారి యొక్క సేవలను స్మరించుకుంటూ మరి భారత మహనీయుల పేరు మీదుగా ఆయా సందర్భాల్లో వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క అవార్డ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి సామాజిక సేవకులకు ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ స్ఫూర్తితో ముందుకెళ్లాలని మేము ఎంతో బాధ్యతగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు ఉగాదిలో ఇచ్చేటటువంటి పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ పురస్కారాలను కూడా స్వచ్ఛంద సేవకులను కూడా గుర్తించి వారికి కూడా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వం వారిని విన్నవించుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలో ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. స్వచ్ఛంద సంస్థలకు కూడా 10,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము మదర్ సర్వీస్ సొసైటీ నుంచి ప్రభుత్వ వారిని కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు ఎంతో ప్రయాసపడి మరి వారు ఈరోజు కూడా ఇంత ఆధునికమైన కాలంలో కూడా వారికి 2 వీలర్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సేవకులకు వారికి ఉన్నటువంటి రికగ్నిషన్ పరంగా ప్రభుత్వం బస్ సౌకర్యం కల్పించాలి, రైల్వేలో ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పించాలని, మరి
స్వచ్ఛంద సేవకులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల యొక్క కుటుంబంలో అర్హులైనటువంటి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపొద్దున కూడా విద్యాశాఖ మంత్రి వర్యుల్ని మేము కలుస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సేవకులు పడేటటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులన్నిటి మీద కూడా వారితో చర్చ జరపడానికి మేము అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాము. మరి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ కోరటం జరిగింది. ఇదే నెలలో వారిని కలిసి స్వచ్ఛంద సంస్థలో ముందుకెళ్లే విధంగా ఈ సమాజానికి మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. వినియోగట్లు ఇచ్చారండి వాళ్ళు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఒక 100 మందికి అవార్డ్స్ ప్రదానం చేశాం. వారందరూ కూడా స్వచ్ఛందంగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.